చాలామంది ముస్లింలు ఈ తప్పు చేస్తున్నారు. ఈ తప్పుని మనము సరి చేసుకోవాలి. ఏమిటి ఆ తప్పు? రండి చూద్దాం. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు. ఎప్పుడైతే ఫర్జ్ నమాజ్ కోసం అఖామతి ఇవ్వబడుతుందో అప్పుడు మీరు ఏ విధమైనటువంటి సున్నత్ నఫిల్ నమాజులు చేయకండి అని ప్రవక్త వారు తెలియజేశారు. అయినా చాలామంది ఈ విషయం తెలియక అటువైపు ఫర్జ్ నమాజ్ కోసం మౌజన్ అఖామతి చెబుతున్నప్పుడు మనం ఇక్కడ సున్నత్ నమాజులు చేస్తూనే ఉన్నాం. ఇది అయిపోయిన తర్వాత వెళ్ళి ఫర్జ్లో కలుద్దామని అనుకుంటున్నారు చాలామంది. ఇది చేస్తున్నటువంటి తప్పు. ఈ తప్పుని మనం సరి చేసుకోవాలి. ఎందుకంటే హదీసు దీనికి భిన్నంగా ఉంది. ప్రవక్త వారు చెప్పారు, అఖామత్ జరుగుతున్నప్పుడు ఎటువంటి నమాజు లేదు, ఫర్జ్ నమాజు తప్ప. కాబట్టి మనము గ్రహించాల్సింది ఏమిటి? ఎప్పుడైతే నమాజ్ యొక్క అఖామత్ జరుగుతుందో, ఫర్జ్ నమాజు కోసం పిలువబడుతుందో అప్పుడు మనము ఒకవేళ సున్నతులో ఉన్నా సరే లేచి వెళ్ళిపోవాల్సి ఉంది ఈ హదీసు ప్రకారంగా. ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలియాలి. ఈ వీడియోని షేర్ చేయండి. తెలియని వారికి కూడా ఈ విషయాన్ని, ఈ హదీస్ను చేరవేయండి. ఇన్షా అల్లా. అల్లా దీని యొక్క ప్రతిఫలాన్ని మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్.